వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్. నిన్నటి వరకు ఎగిరెగిరి పడ్డారు, ఈరోజు ఎక్కడ ఉన్నారు? అది ఆయన గురించి ఆయన అభిమానులే కాదు, వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది నేతలు అనుకుంటున్న మాట ఇది. ఆయన ప్రత్యర్థులో లేకపోతే టీడీపీ వైపు నుంచో ఇలాంటి విమర్శలు వస్తే అది జనరల్ అనుకునేవాళ్ళు, ఎవరైనా క్యాజువల్గా వస్తూ ఉంటాయి అని. కానీ ఈరోజు చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ గురించి అసలు ఆయన ఏమైపోయారు, ఆయన ఎక్కడున్నారు? అటు తన మొన్న పోటీ చేసిన నర్సరావుపేటలో కూడా ఆయన ఎక్కడ కనిపించట్లేదు. తన సొంత కాన్స్టిట్యున్సీ అయినా తన సొంత ఊరైన నెల్లూరులో కూడా అనిల్ కుమార్ యాదవ్ కనిపించట్లేదు. అలాగని వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన ఎక్కడా యాక్టివ్గా లేరు. అలాగని జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ అవుతున్న పరిస్థితి అయితే మనం చూడలేదు ఇటీవల కాలంలో. పూర్తిగా అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారు, అసలు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదా అని నిజంగానే ఆయన అభిమానులే కాదు, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫాలోయర్స్ కూడా ఈ రోజున డిబేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటిదాకా ఆ స్థాయిలో ఎగిరిపడ్డ అనిల్ కుమార్ ఈరోజు అంత సైలెంట్ ఎందుకయ్యారు? నిన్నటిదాకా ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ అనిపించుకుంటున్న చాలామంది నేతలు ఈరోజు అడపాదడపా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒక వంశీ కావచ్చు, వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. నాని లాంటి వాళ్ళు వంశీ గురించి అయినా మాట్లాడారు. దెన్ తన యాటిట్యూడ్ ఎక్కడ తగ్గలేదని కూడా ఇటీవలే మీడియా మీద చిరుబుర్లాడుతూ మాట్లాడారు కొడాలి నాని. రోజా లాంటి వాళ్ళు తన అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి అటు లోకేష్ మీద ఇటు పవన్ కళ్యాణ్ మీద బురద పోసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇలా చాలా ఇంక్లూడింగ్ గుడివాడ అమర్నాథ్. వైజాగ్ కేంద్రంగా ఏ ఇష్యూ వచ్చినా అందరికంటే ముందుగానే గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఉన్నారు. సో ఇలా ఈవెన్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇంత జరుగుతూ ఉంటే, బట్ వీళ్ళందరికంటే అగ్రెసివ్ పర్సన్ అనిపించుకున్నాడు పాపం అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళందరికంటే చాలా ఫైర్ మీద ఉండేవాళ్ళు ఆయన ఎప్పుడూని. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కూడా కనీసం పార్టీ కోసం మాట్లాడకపోవడం, అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడకపోవడం నిజంగానే చాలామందిని డైల్మాలో పడేస్తూ ఉంది. ఆయన అగ్రెసివ్ నేచర్తోని, ఆయన యాటిట్యూడ్తోని ఆయన హీరో అయితే అయి ఉండొచ్చు గతంలో వైఎస్ఆర్సీపీకి. కానీ ఆ హీరో ఇప్పుడెందుకు పూర్తి స్థాయిలో ఓటమి తర్వాత కనీసం పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేయట్లేదు, కనీసం తనకి కొంతమేరకు ఓట్లేసిన వాళ్ళ కోసం కూడా ఎందుకు నిలబడట్లేదు అనేది ఈరోజు నెల్లూరు జిల్లాలో చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ. మనకు తెలుసు అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది అనేది. ఒక బీసీ నేతగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు, ఒక యువనేతగా. కాంగ్రెస్లో కార్పొరేటర్గా స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం చాలా సీరియస్గా, చాలా షార్ట్ టర్మ్లోనే ఎదుగుతూ వచ్చింది. వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజున వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. అలాంటి అనిల్ కుమార్ యాదవ్కు 2014లో మొదటిసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కింది. దెన్ అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 14 నుంచి 19 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, బట్ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి చాలా దారుణంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఒక రోజా కావచ్చు, ఒక అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఒక కొడాలి నాని లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ఒక లేయర్గా నిలబడేవాళ్ళు. అటు అసెంబ్లీ అయినా సరే, ఇటు బయట అయినా సరే, అది ప్రెస్ మీట్ అయినా సరే, అంత అగ్రెసివ్గా అటు టీడీపీ అధికారంలో ఉన్న ఏమాత్రం వెరవకుండా, ఏమాత్రం భయం లేకుండా ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళందరిలో అందరికన్నా అంతటి అగ్రెసివ్ నేచర్ ఉన్న వ్యక్తి, అంత ఎమోషనల్గా ఉన్న వ్యక్తి ఎవరంటే అనిల్ కుమార్ యాదవ్ అనే చెప్పాలి. సో అనిల్ కుమార్ యాదవ్ని కూడా అదే స్థాయిలో జగన్ ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు, అవసరమైనప్పుడు ప్రోవోక్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్కు మరోసారి నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి మనం చూస్తే ఆ రోజు టీడీపీ నుంచి నారాయణ పోటీ చేశారు. అప్పటికే ఆయన మంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబు నాయుడు మంత్రిని చేయడం జరిగింది. 14 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయన ప్రత్యక్షంగా పోరాటంలోకి దించాలనుకున్నారు. ఆయనకి అనిల్ కుమార్ యాదవ్ మీద పోటీ చేసే అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తుడైన, అత్యంత దగ్గర సన్నిహితుడు కూడా, ఆర్థికంగా అన్ని విధాలా బలోపేతంగా ఉన్నారు. అలాంటి నారాయణని ఓడించి మరీ అనిల్ కుమార్ 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎమ్మెల్యే అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి బీసీ కోటాలో కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ కావచ్చు జగన్మోహన్ రెడ్డికి నచ్చుండొచ్చు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మొదటిసారి తన క్యాబినెట్లోకి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, ఆయన అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా నియమించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. నేను అప్పటి నుంచి కూడా అనేక విమర్శలను అనిల్ కుమార్ యాదవ్ ఎదుర్కొన్నారు. భారీ నీటిపారుదల శాఖ అంటే ఒక బాధ్యత గల శాఖ, అది నిజంగా జనంతోనే మమేకమై ఉండే శాఖ, అది జనానికి చాలా దగ్గరగా ఉండే శాఖ, చాలా మెరికల్స్ చేయొచ్చు అలాంటి శాఖతోని. అలాంటి శాఖ మంత్రిగా ఉండి ఆ శాఖ మీద కంటే పట్టు మిగతా విషయాల మీద అనిల్ కుమార్ యాదవ్కి ఎక్కువగా ఫోకస్ ఉండేది. అటు కౌన్సిల్లో మంత్రి హోదాలో లోకేష్ మీదకి వెళ్ళడం, మాటకు ముందు ఎగురుతూ ఆయన మీద బూతులు తిట్టే ప్రయత్నం చేయడం, అలా చాలాసార్లు ఒక యారగంటి బిహేవియర్తో ఆయన వార్తల్లో ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ అసెంబ్లీలో కూడా. జగన్మోహన్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చారు, 2 సార్లు టికెట్ ఇచ్చారు, తన ఆ స్థాయిలో నిలబెట్టారు కాబట్టి
జగన్మోహన్ రెడ్డి కోసం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడడంలో అసలు ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ స్థాయిలో తన మంత్రి అన్న స్థాయిని కూడా పక్కన పెట్టి, తన సబ్జెక్ట్ని కూడా పక్కన పెట్టి ఎన్నోసార్లు తన యారగెంట్ అనవసరమైన థింగ్స్తో, అన్నెసరీ థింగ్స్తో ఆయన యారగెంట్గా బిహేవ్ చేసిన సందర్భాలు అనిల్ కుమార్ యాదవ్ అంటే ఒక జుగుప్సను కూడా కలుగజేశాయి కొంతమందికి, అటు కౌన్సిల్లో పెద్దల సభలో కూడా. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2.5 ఏళ్ల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఆ శాఖను తీసుకెళ్లి అంబటి రాంబాబుకి అప్పగించడం జరిగింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అనేది చెప్పలేకపోయిన అనిల్ కుమార్ యాదవ్ బట్ జగన్మోహన్ రెడ్డి కోసం పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద బూతులు తిడటానికి మాత్రం ఒంటి కాలుతో వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన పక్కన పెట్టారో, తన పక్కన పెడతాం అనే చర్య కంటే కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడానికి మాత్రం అనిల్ కుమార్ యాదవ్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అప్పటి నుంచే కాకానితో ఆయనకి విభేదాలు ఉన్నాయి. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళతో విభేదాల కారణంగా వాళ్ళు ఎన్నోసార్లు పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ వచ్చారు. ఆయన అసంతృప్తిని వినిపిస్తూ వచ్చారు. చివరికి టీడీపీ వైపు మొగ్గిన పరిస్థితుంది. మరోవైపు మేకపాటి ఫ్యామిలీతో ఎప్పటి నుంచో ఆయనకు ఆధిపత్య పోరుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తీరా ఎన్నికల నాటికి అనిల్ కుమార్ యాదవ్కు అటు ఆదాల ప్రభాకర్ రెడ్డితో కూడా ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. ప్రభాకర్ రెడ్డి ఎలాగైనా సరే తన భార్య ప్రశాంతికి నెల్లూరు సిటీ టికెట్ ఇప్పించుకుందాం అనుకున్నారు. కానీ దానికి ఆయన ససిమేరా అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి ఈరోజు ఎంపీగా ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఎవరైతే ప్రశాంతి కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సరే అలాగైనా సరే అనిల్ కుమార్ యాదవ్ సిటీ టికెట్ ఇస్తారా అనుకుంటే ఇక ఈరోజు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ని ఆ టికెట్ ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయన్ని ఎలాంటి సంబంధం లేని గుంటూరుకు పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా కనీసం ఎన్నికలకి ఒక 6 నెలలు కూడా టైం లేదు, ఒక 1 మంత్ ఉన్న టైంలో ఆయన హఠాత్తుగా గుంటూరు ఎంపీగా పంపించే ప్రయత్నం జరిగింది. ఏదైతే ఇక ఆ తర్వాత చూసినట్లయితే గుంటూరు ఎంపీగా ఆయన హడావిడిగా వెళ్ళారు. పాపం పెద్దగా క్యాంపెయిన్ చేసుకోవడానికి కూడా సమయం లేదు. అప్పటికే శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి ఉన్నారు. ఇక నర్సరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తుంటే అక్కడి నుంచి ఆయన నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. శ్రీకృష్ణదేవరాయలకి సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ అక్కడ బలంగా ఉండటం కావచ్చు, ఇక ఒక వివాద రహితుడని పేరు ఉండటం కావచ్చు, కూటమికి ఉన్న వాల్యూ కావచ్చు, అప్పటికే కూటమి జనంలోకి వెళ్ళిన తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్కి ఒక మైనస్గా మారే. ఆయన అక్కడి నుంచి డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఓడిపోవడం జరిగింది. దెన్ ఓడిపోయిన తర్వాత వీళ్ళందరికంటే అనిల్ కుమార్ యాదవ్ కొంత డిఫరెంట్ కూడా. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా తాము ఓటమి పాలైనా 11 సీట్లు వచ్చినా కింద పడ్డా తమదే పై చేయని చెప్తూ వచ్చారు. రోజా దగ్గర నుంచి చాలామంది నేతలు, ఇప్పుడు మనం చెప్పుకున్న సో కాల్డ్ ఫైర్ బ్రాండ్స్ కూడా. కానీ వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఉన్న వ్యక్తి ఈ విషయంలో ఎవరంటే అది అనిల్ కుమార్ యాదవే. అందులో ఎలాంటి డౌటు లేదు. ఆయన బయటకు వచ్చి మరీ ఓడిపోయిన తర్వాత, ఓడిపోయిన మరుసటి రోజు కూడా మేము చాలా తప్పులు చేసాం, మా నోటి దురుసు కూడా మా ఓటమికి, ఈ దారుణ ఓటమికి కారణమైంది, ఈ తప్పుల్ని మేము సరిచేసే ప్రయత్నం చేసుకుంటామంటూ కూడా చాలా హుందాగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడడం జరిగింది. అనిల్ కుమార్ అగ్రెసివ్ యాటిట్యూడ్ చూసిన వాళ్ళు చాలామంది ఇలా కూడా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడగలరా అని కూడా ఆశ్చర్యపోయారు ఆయన ప్రత్యర్థులు సైతం. చాలా హుందాగా ఆయన నర్సరావుపేటలో ఓడిపోయిన తర్వాత మా యాటిట్యూడ్ని మేము తగ్గించుకుంటాం, మా తప్పులు మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మేము మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాం అంటూ చాలా హుందాగా మాట్లాడిన ఆయన తీరు మాత్రం గతంలో ఆయన చేసిన తప్పులను కూడా బారాకూన్ మాఫియా అయ్యేలాగా చేసింది. అయితే ఆ తర్వాత మాత్రం ఇక అక్కడ సిటీలో చూసినట్లయితే ఆయన బాబాయ్ రూపేష్ లాంటి వాళ్ళతో ఒక నెగోషియేషన్ అయితే ఉంది అక్కడ అనిల్ కుమార్ యాదవ్కు. మరోవైపు అక్కడ నారాయణ కూడా ఎంపీ అక్కడి నుంచి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఇంకోవైపు చూసినట్టయితే పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. తన పక్కనే నిన్నటిదాకా ఉంటూ వచ్చిన కోటంరెడ్డి లాంటి వాళ్ళు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో చుట్టూ ఎటు చూసినా కూడా ఒక సఫకేషన్ ఆయనకి. అందరూ కూడా పార్టీ నుంచి అక్కడ ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. సైలెంట్ అవ్వడమే కాదు, హైదరాబాద్లో ఉన్న తన వ్యాపారాల్లో ఆయన బిజీ అయ్యారు. ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి పక్కన కానీ, జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సమీక్షా సమావేశాలకు కానీ అనిల్ కుమార్ ఎక్కడా కూడా హాజరు కావట్లేదు. ఇది ఒక చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయిన అంశం. మిగతా ఫైర్ బ్రాండ్స్ కంటే భిన్నంగా పూర్తిగా ఆయన తన పనుల్లో తానే నిమగ్నమయ్యారు. అసలు ఒక దశలో రాజకీయాల నుంచి తప్పించుకుంటారా, రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేకపోతే రాజకీయాలను పక్కన పెడతారన్న చర్చ జరిగినప్పటికీ అలాంటి స్టేట్మెంట్స్ ఏమీ ఇవ్వకుండా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా సైలెంట్ అయిపోవడం మాత్రం జిల్లాలోనే కాదు, వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది. మొత్తానికి తను చేసిన తప్పుల్ని తాను తెలుసుకునే క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయ్యారా, లేకపోతే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో మళ్ళీ కంబ్యాక్ అవుతారనేది కూడా ఆయన అభిమానులు అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి ఒక $1 మిలియన్ ప్రశ్న అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.